లగచర్ల ఘటనలో జరిగినటువంటి విడుదలైనటువంటి రైతులను పరామర్శించడానికి ఇక క్రాంతి కిరణ్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఏం చెప్తారు సార్ ఈ విషయంలో? రైతులు ఇప్పుడు బయటకు వచ్చారు, ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? వీళ్ళను 37 రోజుల పాటు నిర్బంధించడం చాలా ఆక్షేపణీయం. ఇది అప్రజాస్వామికం అని చెప్పి మేము భావిస్తున్నాం. న్యాయ వ్యవస్థ జోక్యం వల్లనే ఇది సాధ్యమైంది తప్పించి ఈ ప్రభుత్వం ఇంకా ఇట్లాగే ఉంటే, ఎవరు పట్టించుకోకుంటే బహుశా వీళ్ళందరినీ కూడా ఎన్ని రోజులు నిర్బంధించారో అర్థం కాని పరిస్థితి ఉండేది. ఇది రాష్ట్రంలో జరుగుతున్న ఒక అప్రజాస్వామిక పరిస్థితి అనేది మనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు వాళ్ళు ఎటువంటి నేరం చేయలేరు అనేది చాలా స్పష్టంగా ఉన్నది. ఎందుకంటే కలెక్టర్ చెప్పారు మా మీద దాడి చేయలేరు అని. కలెక్టర్ చెప్పిన తర్వాత ఇంకా దాడి ఎక్కడ జరిగింది, నేరం ఎక్కడ జరిగింది, ఏం లేకున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే అక్కడ ప్రాజెక్టును పెట్టాలి. ఆ ప్రాజెక్టు వల్ల ఎవరికి ప్రయోజనం ఉన్నది? వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది కనుక వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి కేసులు పెట్టారు తప్పించి ఎటువంటి నేరం చేయాలని చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. దీన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అణగారిన ప్రజలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది అని చెప్పడానికి మేము ఇట్లా జరిగిందని మేము భావిస్తున్నాం. అంటే ప్రధానంగా రైతులు ఆరోపిస్తున్నారు, మాతో పాటు మిగతా వారిని బయటికి తీసుకురావాలి, అప్పుడే విడుదలకు మాకు కూడా ఒక న్యాయం చేసిన వారు అవుతారని ప్రధానంగా చెప్తున్నారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? మేము డిమాండ్ చేసేది మా పార్టీ తరఫున విడుదల చేయడం కాదు, కేసులన్నీ ఎత్తేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా ఫస్ట్ డిమాండ్ కేసులను ఎత్తివేయాలి. దాంతోపాటు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ లగచర్ల ప్రజలకు మేము అండగా ఉంటాం. మా పార్టీ తరఫున న్యాయ పోరాటం అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా అడ్వకేట్లు కూడా వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేసిండ్రు. 37 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇంకా సురేష్తో పాటు మరికొందరు కూడా జైల్లో ఉన్నారు. సురేష్ కూడా త్వరలో మేము బెయిల్ రావడానికి, ఇక్కడ కాకపోతే హైకోర్టు పైన మేము వెళ్ళి సురేష్కు బెయిల్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. న్యాయపరంగా ఎటువంటి సహాయం కావాలన్నా కూడా లగచర్ల ప్రజలకు మా పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి మా నాయకులు చెప్తున్నారు. తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటాం. ఇప్పుడు వాళ్ళు ఏదో డిమాండ్ చేస్తున్నారో వాళ్ళ కేసులే కాదు, మిగతా కేసులు అన్నిటి కూడా విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓకే, అంటే ఇప్పటికే కేటీఆర్ను అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్తున్న సందర్భాలు చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఒక అంతర్గతంగా ఒక గందరగోళ పరిస్థితి ఉంది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? కేటీఆర్ విషయంలో టీఆర్ఎస్ శ్రేణులకు ఏం గందరగోళం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ ఉద్యమాల గురించి వచ్చిన వాళ్ళు అరెస్టులు అయ్యి కొన్ని వందల సార్లు అరెస్టులు అయ్యి వందల దెబ్బలు తిని, లాఠీ దెబ్బలు తిని జైల్లోకి పోయించిన ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, ఏమి లేదు. తప్పుంటే అరెస్ట్ చేసుకోమని మా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్నారు. అరెస్ట్ చేసుకోమని చెప్పండి. అరెస్ట్ చేస్తే జరగబోయే పరిణామాలు ఎట్లుంటుంది అనేది ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. అరెస్టును ఎదుర్కోవడం మేము సిద్ధంగా ఉన్నాము చెప్తున్నారు కదా. మరి అరెస్ట్ తర్వాత ప్రభుత్వం ఎదుర్కొనే పరిణామాలకు ప్రభుత్వం కూడా మరి సిద్ధంగా ఉండాలి. అంత దమ్ముంటే మరి చేసుకోమని చెప్పండి. ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు చెప్పారు కదా, దాంట్లో ఏం జరిగింది? అట్లా నేరమే లేనప్పుడు నువ్వు ట్రాన్సాక్షన్స్ 2 సంస్థల మధ్య జరిగింది. నువ్వు ఒక విదేశీ సంస్థకి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ట్రాన్సాక్షన్లు ఆన్ రికార్డు ఉంటుంది కదా. ఆన్ రికార్డు ఉన్న తర్వాత నీకు ఇంకా అవినీతి ఎక్కడ జరుగుతుంది? సార్ లెటర్ కూడా ఇచ్చాడు కదా, మాకు అందినాయి పైసలు, నేను నీకు పైసలు ఇచ్చిన, అందినాయి, నువ్వు నాకు రిసిప్ట్ ఇచ్చినావు, నీకు నాకు అందలేదని పేసి పెడితే కదా అక్కడ జరిగినట్టు. ఇంకా నీకు పే చేయడం ఉన్నది ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంటే ఉండొచ్చు, అంటే కొన్ని నిబంధనలు పాటించడంలో ఏమన్నా ఉంటే దాని శాఖపరమైన చిన్న చిన్న విషయాలు అవి తర్వాత చూసుకుంటారు. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. సరే ఇప్పుడు అన్ని అట్లా చేస్తున్నారా? వాళ్ళు చేస్తూ పోతుంటే నువ్వు పాలనే జరగదు. ఇక ప్రతి చిన్న చిన్న విషయాన్ని పట్టించుకుంటే నువ్వు పాలన జరగదు. నువ్వు ఒక పని చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన పేరు, దానివల్ల వచ్చిన ఇన్వెస్ట్మెంటు అది చూడరా మీరు? దాని కూడా చూడాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గారు సీఎం అయ్యారు. కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత మన రాష్ట్రం పేరు దేశవ్యాప్తంగా మొట్టమొదటి స్థానం నిలబడ్డది కదా. నిలబడ్డదా లేదా? ఎవరైనా ఒప్పుకుంటారు కదా. ఏ రాష్ట్రానికి పోయినా. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు మీరు హైదరాబాద్ అంటే ఓ ఏపీ అంటున్నారు, ఇప్పుడు హైదరాబాద్ అంటే తెలంగాణ అంటారు, ఓ కేసీఆర్ అంటున్నారు. సో ఇట్లయిందంటే అర్థమైందంటే రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి తీసుకుపోయి ఒక స్థాయిలో నిలిపించిన ఘనత కేసీఆర్కి, కేటీఆర్, హరీష్ రావుకి అందరికి సంయుక్తంగా వాళ్ళకు ఉన్న పరిస్థితి ఉన్నది కనుక నువ్వు అవినీతి జరిగిందని చెప్పి వాళ్ళందరినీ చేస్తారంటే ప్రజలు ఊరుకోరు, చూస్తూ ఊరుకోరు కదా. ప్రజలు బతకరిస్తారు, మేము కూడా ఊరుకున్న పరిస్థితి లేదు. నిజంగా అవినీతి జరిగితే దానికి ఉన్న ఎవిడెన్స్ ఏంది? ఎవిడెన్స్ లేకుండా నీ ఊరికే నేను అరెస్ట్ చేస్తా అంటే దాన్ని మేము కూడా సహించాం. అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క ప్రణాళికతో భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతుంది సార్? మేము ఎప్పటికి కూడా ప్రజలతో ఉంటాం. ప్రజా వ్యతిరేకంగా ఉండే నిర్ణయాలన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూనే ఉంటాం. అన్ని ఇష్యూస్లో మొదటి నుంచి చూస్తున్నారు కదా. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్నటి లగచర్ల ఇష్యూ వరకు గురుకుల పాఠశాలలు, అట్లాగే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైనందుకు నువ్వు రుణమాఫీ ఎట్లా చేసింది గవర్నమెంట్? చేయకుండా. హరీష్ రావు మాట్లాడకపోతే రుణమాఫీ చేయకుండా కదా చేస్తుండ్రా? హరీష్ రావు మాట్లాడిన తర్వాతనే రుణమాఫీ చేశారు. హరీష్ అన్న సవాల్కు దిగొచ్చి
ఆ తర్వాత గురుకుల పాఠశాలల మీద ఓ కమిటీ వేసిన తర్వాతనే కేటీఆర్ గారు కమిటీ వేసిన తర్వాతనే గురుకుల పాఠశాలలో పోయి సీఎం గారు తింటున్నారు పోయి అంతమంది పట్టించుకున్నారా ఇంకా జరుగుతున్నాయి అంటే హైడ్రా మూసి మీద ఇవన్నీ మా పార్టీ ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళు తగ్గిరు తప్పించి ఎక్కడ తగ్గలేరు. సో ఇదే మా కార్యాచరణ. ఎక్కడెక్కడైతే వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారో మేము ప్రజలతో ఉండడమే మా కార్యాచరణ. మేము ప్రజలతో ఉండి ప్రజలకు అండగా ఉంటాం. వాళ్ళు చేసే తప్పుల్ని ఎక్కడికక్కడ నిలదీస్తుంటాం. ఇప్పటివరకు ఉన్నది రేపు భవిష్యత్తు కూడా అదే కొనసాగుతుంది. ఓకే, అంటే నిన్నటి రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటికే హరీష్ రావు నువ్వుకి ఏమి హోదా ఉంది, ఎందుకు మాట్లాడుతున్నారని ప్రధానంగా ఆరోపిస్తారు. ఆ విషయంలో కోమటిరెడ్డి విషయంలో ఏం చెప్తారు సార్? ఆ విషయంలో హరీష్ అన్న చెప్పిన డైలాగ్ నేను చెప్తే బాగుండదు. హరీష్ అన్న చెప్పిండు కదా, దానికి నా కోమటిరెడ్డి గురించి హరీష్ అన్న చెప్పిండు. ఇక నేను ఎందుకంటే నేను బయట ఉన్నా కనుక నేను ఆ మాట అంటే పెద్ద మనిషి కనుక సభలో ఉన్నాడు, నేను అనడం కూడా ఆయనకు గౌరవంగా ఉండదు. అందుకే పెద్దలు గౌరవాన్ని కాపాడుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ వచ్చింది. ఎవడు పడతాడు పోస్టింగ్ పెట్టి ఆయన మాట తడబడ్డ తీరు చూస్తుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. ఎవరికైనా అనుమానం వస్తాయి కదా ఆ మాటలు తడబడ్డ తీరు చూస్తే. దానికి కామెంట్ పెట్టవచ్చు. మనమే తిట్టుకుంటాం, ఏం అట్లా మాట్లాడుతున్నావు, తాగి వచ్చిన ఎవరన్నా మన దగ్గరకు వస్తే మనం కూడా మాట్లాడుకుంటాం. సో అందుకే ఏంటంటే పెద్దలు కొంచెం గౌరవంగా సభలో ఉన్నోళ్ళు మర్యాదగా మాట్లాడి పిల్లగాడివి బచ్చగాడివి అంటే హరీష్ రావుకు ఉన్న సబ్జెక్ట్ కోమటిరెడ్డికి ఉన్నదా? నిన్న ఒక్కొక్కరిని బ్యాట ఎట్లా ఒక్కొక్కరిని కొడితే ఎవడన్నా సబ్జెక్ట్ ఏదైనా ఉన్నదా? నిన్న వాళ్ళు 4 మంత్రులు అయినారు, ఒక ప్రతిపక్ష ఒక ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఉన్నారు. అంత సబ్జెక్ట్ వాళ్ళకు ఉన్నదా? వాళ్ళకి ఏంటంటే సబ్జెక్ట్ లేదు, వాళ్ళకు సబ్జెక్ట్ లేదు, వాళ్ళకు అవగాహన లేదు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఈయన మంచిగా మాట్లాడితే వీనికి ఏడే పేరు వస్తుందని మన గుంజుకోవడం ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి కనుక సో వాళ్ళ గురించి ప్రజలు తేలిపోతుంది. లగచర్ల రైతుల విడుదల ముఖ్యం కాదు, ఎందుకంటే కేసులను ఎత్తివేయాలి. అదే ఎత్తివేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ముందుండి పనిచేస్తుంది. ఎక్కడైతే తప్పు జరిగితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉండడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఒక ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, సంగారెడ్డి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.